క్రికెట్ హిస్టరీలోని టాప్ 3 గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్. నెంబర్ 3 కపిల్ దేవ్, ది హర్యానా హరికేన్. మన ఇండియన్ క్రికెట్ ఆశలకి ఊపిరి పోసిన మనిషి. 1983 వరల్డ్ కప్ హీరో. ఇండియా అంటే కేవలం టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేయడమే కాదు, టోర్నమెంట్స్ ని విన్ కూడా అవ్వగలదని ప్రూవ్ చేసిన ప్లేయర్. ఒక లీడర్ గా టీమిండియాని ఎన్నోసార్లు ఒంటి చేత్తో గెలిపించాడు. 1983 వరల్డ్ కప్ లోనే జింబాబ్వేకి అగెనెస్ట్ గా తను కొట్టిన 175 ని ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఓడే ఇన్నింగ్స్ ఎవరని అంటూ ఉంటారు. 5,000 పైగా టెస్ట్ రన్స్, 400 పైన టెస్ట్ వికెట్స్. స్టాట్స్ పరంగా చూసుకుంటే తనని ఓవర్కమ్ చేసే ఆల్రౌండర్స్ ఉంటారేమో కానీ తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని మాత్రం ఎవ్వరూ తాకలేరు. కపిల్ దేవ్ ఈస్ వాస్ అండ్ విల్ బి ది గ్రేటెస్ట్ ఆల్రౌండర్ ఆఫ్ ఇండియా. నెంబర్ 2 సర్ గార్ఫీల్డ్ సోబర్స్, ది అల్టిమేట్ ఆల్రౌండర్. సర్ గ్యారీ సోబర్స్ వెస్టిండీస్ కి ఆడిన ది బెస్ట్ ఆల్రౌండర్. 8,000 పైగా టెస్ట్ రన్స్, అది కూడా 57 యావరేజ్ తో, అలానే 235 టెస్ట్ వికెట్స్ కూడా. గ్యారీ సోబర్స్ చేయలేదంటూ ఏదీ లేదు. తను బ్యాటింగ్ చేయగలడు, పేస్ బౌలింగ్ చేయగలడు, ఆఫ్ స్పిన్ వేయగలడు, అలానే లెగ్ బ్రేక్ కూడా వేయగలడు. ఇక ఫీల్డింగ్ లో అయితే అప్పట్లో కొన్ని కొత్త స్టాండర్డ్స్ నే సెట్ చేసిన ప్లేయర్. క్రికెట్ హిస్టరీలో 6 బాళ్లలో 6 సిక్స్లు కొట్టిన మొదటి ప్లేయర్ కూడా సర్ గార్ఫీల్డ్ సోబర్సే. నెంబర్ 1 జాక్స్ కలీస్, ది రన్ మెషిన్ విత్ గోల్డెన్ ఆర్మ్. సౌత్ ఆఫ్రికాస్ జెయింట్ గా చెప్పుకునే జాక్స్ కలీస్ టెస్ట్ అండ్ ఓడిఐ ఈ రెండు ఫార్మాట్స్ లో కూడా 10,000 పైన రన్స్ చేసిన ఏకైక ఆల్రౌండర్. 25,000 పైగా ఇంటర్నేషనల్ రన్స్, 500 పైగా ఇంటర్నేషనల్ వికెట్స్. హిస్టరీలో ఏ ఆల్రౌండర్ కూడా ఇలా జాక్స్ కలీస్ చూపించినంత డామినెన్స్ చూపించలేదు. టెస్ట్ ఫార్మాట్ లో అయితే 55.3 యావరేజ్ తో 45 సెంచరీలు స్కోర్ చేశాడు. రెడ్ బాల్ లో ఎంతో మంది గొప్ప బ్యాట్స్మెన్ కూడా ఇలాంటి స్టాట్స్ లేవు. క్రూషియల్ సిచ్యువేషన్స్ లో ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ అందిస్తూ ఉంటాడు. అందుకే తనని ది గోల్డెన్ ఆర్మ్ అని పిలుస్తూ ఉంటారు. ఇలాంటి ఎలైట్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కూడా జాక్స్ కలీస్ చాలా అండర్ రేటెడ్. సో గైస్, మీరు ఇలానే టాప్ 10 గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ కింద ఇచ్చిన ఫుల్ వీడియో లింక్ ని క్లిక్ చేసి చూసేయండి.